దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో నుండి ఇప్పటి వరకు గొప్ప నడిపింపు, గొప్ప ఆశీర్వాదం మీరందరూ కలిగి ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన దేవుని నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన రావాలి. దేవుడు ఏ రకమైన రీతిని మనకు మాట్లాడుచున్నాడు, దేవుడు ఏ రకమైన క్రియలను మనకు బయలుపరుస్తున్నాడు, ఏ రకమైన ఆలోచనను మనకు అందిస్తున్నాడు అనే విషయాలు మనం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్య, ఈ సమయంలో ప్రార్థన చేయుచుండగా నీ ఆలోచన నీతి క్రియలు మాకు తోడుగా ఉంచి ఉదయ కాలం అంతా ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నడిపించిన ప్రభా నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు నాకు అందించి బలపరిచి నడిపించమని, నీ దీవెన యావత్తు కూడా మాకు తోడుగా రక్షణగా ఉంచి నీ దీనదాసుడి నన్ను నీ సెలవు చాటును మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా అందించమని ఆత్మరూపుడును వాక్యమైన యేసు నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు యొక్క బాలుడి యొక్క ఆనందము, సంతోషము సదా మనకు తోడైండును గాక, ఆమెన్. ప్రియులారా, దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు ఇదే రోమాపత్రిక 15వ అధ్యాయంలో మరి భక్తుడైన మరి రోమ అపోస్తుడైన పౌలు మనతో ఏం మాట్లాడుచున్నారు. ఇక్కడ మనకు 33 వచనాలు ఉన్నాయి ప్రియులారా. ఈరోజు 12 వచనాల వరకు మనం వివరణ చేసుకుంటూ ఉన్నది. ఉదయ కాలం మనం వివరణ చేసుకుందాం. కనుక దేవదేవుని యొక్క ఆలోచన క్రియలు మనం ఎరిగిన వారుగా, కలిగిన వారుగా, ఆలోచించే వారిగా ఉన్నామని మర్చిపోవద్దు. కనుక ఈరోజు బాలుడైన క్రీస్తుకు లోబడుట, అంటే లోబడుట అనే మాటను దేవుడు మనకి ఇచ్చుచున్నాడు. దాని నిమిత్తము వాక్యమును ధ్యానం చేద్దాం. ఈ 15వ అధ్యాయంలో కాగా బలవంతులైన మనము మనమే సంతోషపరచుకొనగా బలహీనులు దరుభౌగ్రం భరించుటకు ఉన్నాము. తన పొరుగువానికి క్షమాగిక్తి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దానిని సంతోషపరచు, మేలైన దాన్ని ఎంచుకుని సంతోషపరచమని ఇక్కడ మనకు ప్రభు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియులరా, దేవుడు ఎందుకు మేలైనదని ఎంచుకోమన్నాడు, దేని నిమిత్తం ఎంచుకుంటున్నాం, దేని నిమిత్తం ఎంచుకోమన్నాడు అనే విషయాలు మనం గమనిస్తే, క్రీస్తు కూడా తను సంతోషపరచుకునేది కానీ నిన్ను నిందించువాడు నా మీద పడును. ఇక్కడ ఏమంటాడు? క్రీస్తు నిన్ను నిందించే వాడి యొక్క నిందలు నా మీద పడినట్లు అంటాడు. అంటే యేసు ప్రభు యొక్క నిమిత్తము మనం ఒకవేళ నిందలు పొందామంటే మన మీద పడట్లేదు ఆ నిందలు, ఆయన మీదే పడుతున్నాయి అంటున్నాడు ఆయన. ఈ మాటలు మనం గమనించాలి ప్రియులారా. ఈ 15 అధ్యాయములు ఏమంటున్నాడంటే, మనం ఒకసారి ఆలోచన చేయనప్పుడు మీ నిందలు ఏమంటున్నాయి? ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా నిందిస్తే ఆ నిందలు మీ మీదకు రావు, నా మీదకు వస్తాయని ప్రభు సెలవిస్తున్న మాటని మన వాక్య గ్రంథములో వింటున్నాం. కనుక ప్రియులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించుచున్న ఈ మాటలని మనము గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనకర్తగా ఈనాడు నీకు నాకు వివరిస్తున్నాడు. ఏమని? అని సంభవించను ఏలయనగా ఓర్పు వలనను, లేఖన వలన ఆదరణ వలనను,
మనకు నిరీక్షణ కలుగుటకై మూడో మన్ను రాయబడిన బోధ కలిగి నిమిత్తం రాయబడి ఉన్నది. ఈ లేఖ భాగము వలె యాక గ్రేకముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి ఎదుగు యేసు దేవుని క్రీస్తు యేసు చిత్తప్రకారము ఒకరినో ఒకరు మనసు కలిగిన ఉండినట్లు ఊరుకునకును ఆదరణకు కర్తయ్య దేవుడు మీకు అనుగ్రహించునుగా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆదరణకర్తగా మనం విశ్వాసాన్ని బట్టి ఏ రకంగా మాట్లాడుతున్నాం. మనం ఉద్రేకంలో అనేక రకాలుగా మాట్లాడుతుంటాం. ఇక్కడ మాట్లాడే దాన్ని బట్టి ఇక్కడ వాక్యానికి విధానంగా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. అంటే పాఠముగానే వివరించుకుంటే దాని అర్థం వేరేగా ఉంటుంది. పాఠముగా కాక వాక్యములు అనేక విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ వాక్యముగా అనేకమైన మర్మాలు ఇస్తుంది. అందుకే వాక్యమును ఆత్మ సంబంధమైన క్రియలుగా మనం భావించాలి తప్ప పాఠం ఉంది కాబట్టి ఏదో చదివేస్తే సరిపోతుంది వింటున్నారు కదంటే కాదు. దేవుడు ఏ రీతిగా నిన్ను వాడుకుని తల్లి గర్భము నుండే నిన్ను ఏర్పరచుకున్నాడు. సామాన్యమైన పని కాదు అది ఏర్పరచుకోవటం. ఇవాళ ఒక యాజకుడిగా, ఒక పనివాడిగా, ఒక సేవకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక సువార్తుడిగా, ఒక సన్నిధి పరులుగా, ప్రార్థనా పరులుగా ఏర్పరచబడ్డావంటే అది కేవలం దేవుడు ఏర్పరచుకుంటేనే జరుగుతుంది. లోకములో 150 కోట్ల ప్రజల్లో నిన్నే ప్రత్యేకపరిచారేంటి? నీకే ప్రైజ్లాళ్ళు వందనాలు ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ అంటున్నాడు కదా, ఈ 15:3 వచనం ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు ఎవరినైనా దూషిస్తే తనను దూషించట్లేదు, నన్ను దూషిస్తున్నావు అంటున్నాడు. అంటే దేవుని దూషించే వారికి ఏ రకంగా ఆలోచన ఉంటుందనేది ఇక్కడ మనకు ఈ రోమా పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనంలో సెలవిచ్చిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే కాబట్టి క్రీస్తును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని చేర్చుకునండి. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? మీరును ఒకరిని చేర్చుకుని ఎలా చేర్చుకునే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే మనుషులు ఎలాగున్నారంటే చేర్చుకునే పరిస్థితులు లేరు. ఆధిపత్యం, మనము దేవునికి ఇది ఇస్తున్నాం కదా, ఇస్తే నడిచేస్తుంది కదా అనుకోవచ్చు. కానీ ప్రియులరా, అటువంటి విషయాలు ఏమీ ఇక్కడ చల్లవని అంటున్నాడు ఆయన. కానీ ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే మనం గమనించినప్పుడు ఈ విషయాలు దేవుడు ఆత్మీయ తలంపును బట్టి, ఆలోచన బట్టి నాడు నీకు నాకు వివరణ చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. దాని విషయంలో దేవుడు సత్యవంతుడని శాపించుటకును అన్యజనులు ఆయన ఎడల కనికరము కలిసి గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నత గలవారు సున్నత కలిగిన వారికి పరిచారకుడు ఆయన. సున్నతి అంటే ఆనాటి కాలంలో సున్నత చేయబడిన వారు క్రీస్తు దేవుని బిడ్డలుగా భావించేవారు. ఈనాడు దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు ఏమని? అయితే ఈ హేతువు చేతను అన్యజనులు నేను స్తుతించుదును, నీ నామ సంకీర్తన చేయుదును అని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలకు సంతోషించుడనియు, మరియు సమస్తమును అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అని చెప్పి ఉన్నది. మరియు యెషయావు ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలను వేరు చిగురును అనగా అన్యజనులకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ కలిగించురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తము ఆనందముతోనూ సమాధానముతో నిన్ను నింపునుగాక. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? సమస్త ఆనందము అంటే మీరు ఎలాగున్నారు? దేవుడు ఏర్పరచుకున్న మనుషులై ఉన్నారు. మీరు మాట్లాడే తీరు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, నడిచే నడక కానీ, చూసే చూపు కానీ, ఆలోచన కానీ, ఇవన్నీ మీ సొంతంగా నిర్ణయం తీసుకున్నాయి కావు. దేవుని యొద్ద నుంచి మీకు వచ్చే తప్ప
సరే, అసలే దేవుడే పరీక్షించాడు అనుకుందాం. ఏమండి, మా కాలంలో పరిచర్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఏ రకంగా ఉండేదంటే పరిష్కారం చాలా తీవ్రంగా ఉండేది. యాజకుడు ప్రార్థన చేసేవాడు కాదు, శిలువ ముద్ర వేసేవాడు కాదు. పైగా యాజకుడు ఎంత కఠినంగా అంటే మౌనము. అప్పుడు వరకు ప్రేమ చూపించిన యాజకుడు అప్పుడు వరకు కొంచెం చిన్న లోపం కనపడితే ఎంత పనిష్మెంట్ ఉండదని, చాలా భయంకరం పనిష్మెంట్. యాజకుడైనా ఎంత పెద్ద యాజకుడైనా కానీ ఒక నియమము, బైబిల్ యొక్క నియమము ఎటువంటిదంటే మరి గద్దించమని చెప్తుంది. అంటే నిన్ను నియమించుకున్నది నీ ఇష్టమైన రీతిలో మాట్లాడటం కాదు, నిన్ను నియమించుకున్నది నీ ఇష్టమైన రీతిలో ప్రవర్తించటం కాదు, నిన్ను నియమించుకున్నది నీ ఇష్టమైన రీతిలో నడవటం కాదు. ఇవాళ నేను అర్పణలు అర్పించేశాను కదా, కానుకలు అనేది అనేక రకాలుగా ఇచ్చేశాను కదా, దేవుడు నన్ను క్షమించాడు అనుకుంటూనే అవివేకతనము, అమాయకత్వం. ప్రియులరా, చదువు అనేది ఈ లోకానికి సంబంధించింది, దైవ సంబంధించింది కాదు. ఈనాడు చాలామంది చదువుకుని చాలామంది చాలా రకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్న స్థాయి ఉద్యోగానికి వెళ్ళిపోయి 4 రూపాయలు గడించినప్పటికీ మనుషులు నేల మీద ఉన్నాము, నాలో దేవుని ఆత్మ నివసిస్తుందని మర్చిపోయారు. కానీ ఇక్కడ చూడండి, జ్ఞానులు, లోక జ్ఞానము కలిగిన వారు, వివేకము కలిగిన వారు, వినయము కలిగిన వారు, విధేయత కలిగిన వారు, సర్వములు భూమి మీద ఏమి జరుగుతుందో కనిపెట్టి ఇంత జ్ఞానవంతులు అజ్ఞానులుగా నడిచారంటారా? అజ్ఞానులుగా దేవునికి కానుకలు సమర్పించారంటారా? లేదు లేదు. దేవుడును జ్ఞానులు ఆరాధిస్తే, జ్ఞానులు పండితులుగా ఉండి వారి దేవుని పూజిస్తే ఏ రకమైన విలువలు ఎరుగుతాయి, ఏ విలువలైనా మనుషులు సంపాదించుకుంటారు. అంటే మేము రాజులము కదా, మేము గొప్పవారం కదా అని ఏ రోజు రాజు అన్నాడు కదా. ఏమని? ఇదిగో నీవు వెళ్ళి చూసి నాకు తెలియపరచు. అంటే అధికార ద్రాహంతో ఉన్నవాళ్ళు, అధికారం యొక్క మరి ఆశ కలిగిన వారు ఎలాగుంటారంటే చాలా తెలివిగా మాట్లాడతాం కదా అనుకుంటారు. ప్రియులారా, శరీరంలో ఉడక రక్తంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు ఆ రక్తం కాస్తి బిరుసు తక్కినప్పుడు తెలుస్తాయి. అప్పుడు ముఖాల మీద పడి ఏడ్చిన ప్రయోజనం ఉండదండి. అందుకే ఏమండి, పరిగెత్తనంతే చేప కాదు, గుర్రమే ఎప్పుడు కూడా. ఎందుకంటే గుర్రముకు దాని పేరేంటి? విజయముకు గుర్తు గుర్రం. అది కుట్టిదైనా నట్టిదైనా గుర్రమే, ఎందుకంటే అది విజయానికి సాదృశ్యం. ఆ పేరు మనం కలిగి ఉన్నామా? ఒక ఆత్మీయ యాజకుడు అంటే అభిషక్తుడు. ఆ విషయం మర్చిపోవద్దు జనాలు. ఈరోజు అంటున్నాడు ఇక్కడ ఏమని అంటే, సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్తము జ్ఞానాలు సంపూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పులు సంబంధులై ఉన్నారు. నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి అయినను అన్యజనులు ఆయన అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిచయపరచబడి ప్రీతికరమైనట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపు కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తును పరిచారకుడైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయండి, ఎక్కి వేరేము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయము సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయనట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను మహత్కారం. అంటే ఇక్కడ ఈ 17వ వచనములో ఏం మాట్లాడుతున్నాడండి? ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే ఎందుకు మాట్లాడుతాడు ఈ మాటలు అనే మన విషయాలు తెలుసుకోవాలి. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి నువ్వు నడుస్తున్నావా? ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఎలా ఉన్నావు అనేది ప్రభువు నేను ప్రశ్నిస్తున్నాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము నువ్వేమనుకుంటున్నావు, ఎలాగున్నావు అనేది ఈ 3వ వచనంలో ఏమంటున్నాడు ఆయన, ఏమన్నాడు చూసారా? కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తించుండవచ్చు. కానీ చూచుచున్నవాడు, వినుచున్నవాడు, నువ్వేం చెల్లిస్తున్నావో, నువ్వేం అర్పిస్తున్నావో, ఏం సమర్పణ చేస్తున్నావో, ఏం అట్టుకొచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ఇస్తున్నావో ఆయనకి తెలీదా? పాలు కళ్ళు మూసుకుని పిల్లి తాగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామేమో, కానీ నేనైనా, నువ్వైనా, విశ్వాసమైనా, దేవుని పనివాడైనా, సేవకుడైనా, ఎవరైనా కానీ తీర్పు ఒకటే తీర్పు. అది దేవుని. అందుకే తీర్పుకి లోబడి జీవించిన వారు కాబట్టి జ్ఞానులు విధేయతను చూపించారు. ప్రభు మేము జ్ఞానులము, మరి బలవంతులు అని రాజు ఇప్పుడు తూర్పు జ్ఞానులు కాబట్టి ఏ రోజు రాజు విందిచ్చాడు, గౌరవం ఇచ్చాడు, మర్యాద ఇచ్చాడు. పైగా ఏమన్నాడు, అయ్యా జ్ఞానవంతులారా, మీకు చెప్పదగినది కాదు, కానీ మీరు చూసి ఆ యొక్క గొప్ప వెలుగును, ఆ గొప్ప సుందరుడిని ఎలాగున్నా నాకు తెలియపరచండి అన్నాడు. కానీ దేవదూత ఏమైంది, మీరు జ్ఞానులు, అజ్ఞానులు కాదు, కాబట్టి మీరు వచ్చిన దారినట్టుగా మీరు వెళ్ళండి. దేవదూత చెప్పింది. ఎందుకు చెప్పింది ఈ మాట? విశ్వాసానికి లోబడిన వాడికి విశ్వాసం రీతిగానే సమాధానం దొరుకుతుంది. అవిధేతకు లోబడిన వాడికి అవిధేతే సమాధానం చెప్తుంది. ఈ రెండు ఎలా చెప్తుందండి? అవిధేతుడు అయ్యో అని నాలుకనికి నీ నోటి నుంచి వచ్చే బయటపడే ఒక మాట, దానికి సమాధానం నువ్వే చెప్పాలి, లేదా నీ పిల్లలు చెప్పాలి, లేదా వారి పిల్లలు చెప్పాలి. అబ్బాయి నాకు వారసుడు లేడండి, నాకు వారసుడు కాడండి అంటే ఇవన్నీ కథలు నడవు. ప్రియులరా గమనించండి. లేదంటే నువ్వు భయంకరమైన స్వాదన కలిగి జీవిస్తే నీ తల్లిదండ్రులు చేసిన కర్మక్రియలు, నువ్వు చేసిన కర్మక్రియలు, దాని కొరకరైనా నీకు వారసుడు దేవుడిస్తాడు. ఇవాళ వారసుడు కలుగుతున్నారంటే మనం నడిచే విధానం. అందుకే వారసుడిని ఎలా పెంచాలో అలాగే పెంచాలి. అబ్రహాము ఇసాకును పెంచేటప్పుడు, పుట్టినప్పుడు ఎంతో మురిసిపోయాడు, కానీ దేవుడిచ్చిన బహుమని భయపడుతూ ఉన్నాడు. ఎలాగా వీడిని ఇతడిని ఎలాగ నేను పోషించగలను, ఎలాగా ఇతడి మీద శ్రద్ధ చూపించగలనని అబ్రహాం అనుకున్నాడండి. వృద్ధుడు, వయసు మళ్ళిన వాడు, కానీ దేవుడు మహాజ్ఞానముతో ఇసాకును పెంచాడు అబ్రహాం. అటువంటి జ్ఞానము మన పిల్లలకు మనం చూపిస్తాం. యేసు ప్రభు ఎందుకు ఆ రకంగా జీవించాడు? ఇవాళ కానుకలు అనే పదము ఆత్మీయ సంబంధమైన పదం, దేవుని ఎదుట సమర్పణ అనే పదం, అనేక రకాలుగా పదాలు మనం కలిగి ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన పదాలు ఏ రకంగా ఉన్నాయి? ఈ క్రిస్మస్ కాలంలో అప్పుడే రోజు ముగిసిపోయింది, 2వ రోజులో మనం ప్రవేశిస్తాం. వేగంగా రోజులు వెళ్ళిపోతున్నాయి చూసారా? నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డల గమనించండి ఒకసారి. దేవుడు నీ పట్ల ఏ గురు కలిగి ఉన్నాడు? దేవుడు నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? దేవుడు నీ పట్ల ఏ తలంపు కలిగి ఉన్నాడు? దేవుడు నీ పట్ల ఏ విధేయత కలిగి ఉన్నాడు? ఇది మనం ఆలోచించగల కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట నీకు, మాకు, మనందరకు అందించి ఆయన మహిమ మేఘానికి పౌలుడైన యేసు ప్రభు ఆయన వేగముగా ఆయనతో నడిచే కృపను అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ నామాన్ని బట్టి నేను ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మీయ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు మాకు అందించి నడిపించి బలపరిచి ఆదరించుమని, నీ వాక్య చేత, నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరచుమని, నీ సన్నిధిని దీవున ఆదరణ మేలుకరముగా ఆశీర్వాదంగా గురించి నడిపించుమని, నీదైన దాసుడే నన్ను నా తలంపులు మరుగు చేసి ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. సమయంలో ప్రార్థిస్తుండగా మాకు నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలు దయచేసి మహిమ పొందమని, నీదైన దాసుడే నేను చేస్తున్న నా ప్రార్థన ఆలకించి, నా దేశ ప్రజలు 130, 150 కోట్ల ప్రజలై ఉన్నారు. వీరందరికీ క్రిస్మస్ ఆనందం ఇచ్చిపుచ్చుకునుట, సంతోషపరుట, ఎంతో ఆనందకరమైన జీవితాన్ని కలిగి ప్రభు జ్ఞానులైనప్పటికీ
వారు నీకు సమర్పణ చేశారు. హృదయం అనే సమర్పణ, మనసును నీకు అర్పించినారు. అటువంటి ఆలోచన వారికి దయచేసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని నింపి బలపరచమని నీ దీన దాసుడని ఏం చేసిన ప్రార్థన నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు, నా దేశ పెద్దలకు, నా దేశంలో ఉన్న మిలిటరీ వరకు, పోలీస్ శాఖ వరకు, డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ వరకు, కార్మికులకు, రైతులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింత్రాలకు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా, అభాగ్యులుగా ఉన్న వారికి నీ ఆత్మ నడిపింపు అందించుదువుగాక. దేవా, ఆర్థికంగా చిదుగుపోతూ శోధన, వేదన, నేను నలిగిపోతున్న వారు, భార్యాభర్తల మధ్యన, వ్యాపారాల మధ్యన తండ్రి ఇదిగో తక్కువవాడు ఎక్కువవాడని అనేక రకాలమైన విధములు పద్ధతులు కలిగి జీవిస్తున్న ఈ మనుషులందరినీ చూచుచున్నవాడు, వినుచున్నవాడు, ఆలోచిస్తున్నవాడు, దేవుడు చూస్తున్నావని, నీవు పులిపీట మీద నుండి మాట్లాడుచున్నావని మరిచిపోయి ప్రవర్తిస్తున్నావా? దేవుని యాజకుడు అని, దేవుని యొక్క సంబంధుడు అని గ్రహించుకో ప్రవర్తిస్తున్నావా అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు అందించుచున్న ఈ ఒక భావం యొక్క దీవెన, ఆశీర్వాదము అనుగ్రహించినట్లు దేవా, నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు, గ్రామంలో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు, దేవా, ఇరుగు పొరుగు వారు అనేకులు శోధన, వేదన, ఇబ్బందులు కలిగి జీవిస్తున్నారు. దేవా, కార్మికులుగా పనిచేస్తున్నారు, ఆహారం లేక అనేకులు అభాగ్యులుగా, రైతులు దిగుబడి లేక తండ్రి ఇదిగో వరదలు, మరలా అకాల వర్షాలు వస్తున్నాయి, అకాల యొక్క భూకంపాలు, బీభత్సము భూమి మీద జరుగుతూనే ఉంది. దేవా, శాంతిపరచవా, కరుణ చూపించవా నా దేశ ప్రజలకు. మేలుకరంగా, దీవెనకరంగా నాయకులు ఎవరికి వారు ధనాన్ని కూడగట్టుకునేవారు కాదా, భయపడేవారు ఎక్కడా కూడా కనిపించట్లేదు. భయం అనేది లేకుండా నేను విచ్చలవిడితనముతో, నేను గర్వముతో, అసూయతో, స్వార్థముతో, అక్రమతో నాయన బ్రతుకుతున్నవారు ఏదో ఒక రోజున సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని గ్రహించగా మాట్లాడితే దాని మూలము 4 ఇంతలుగా చెల్లించాలని వాక్యం చెప్తుంది. అటువంటి దీవెన, ఆశీర్వాదం ఇక్కడ వరి దినాలలో ప్రార్థించే కృపను, స్తుతించే కృపను అనుగ్రహించి బలపరచుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కొన్ని నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరలోక మా పరమ తండ్రి నామన పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగాక. మౌనుడు మాకు దయచు మా ప్రార్థన చేసు, క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమ, మమ్మల్ని శోధనకి తప్పించు, రాజ్యము శక్తి మహిమా నిరంతరం నా తండ్రి, ఆమేన్. ఏసరత్వమే జయం అప్పాది, ప్రవేశరత్వమే జయం అప్పాది, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదికి అంతకం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండే రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్.